భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భర్త చీట్ చేస్తాడు. భర్త ఎమోషనల్గా సపోర్టివ్గా లేనప్పుడు భార్య చీట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో మగవాళ్ళు చీట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో ఫోకస్ అంతా భార్య హెల్త్ మీదే ఉండడం వల్ల భర్తలు లెస్ డిజైర్డ్, లెస్ రెస్పెక్టెడ్ అండ్ కొన్నిసార్లు ఇగ్నోర్డ్గా ఫీల్ అవుతారు. ఫిజికల్గా కలవడం డ్రాస్టికల్గా రెడ్యూస్ అయిపోతుంది. సో భర్తలు భార్య ప్రెగ్నెన్సీ టైంలో పేషెన్సీ అండ్ సపోర్టివ్గా ఉండడానికి బదులు వీటి కోసం బయటకు వేరే అమ్మాయిల కోసం చూడడం వల్ల అది అడల్టరీకి లీడ్ చేస్తుంది. ఈ డిజైర్ పొందడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి మరి ఆ వేరే అమ్మాయిలను లొంగ తీసుకుంటారు వీళ్ళు. తర్వాత భార్యకు తెలవడం, డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటి కేసెస్ చాలా చూసాను. అండ్ ఆడవాళ్ళ విషయంలో ఇది డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ గా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ వల్ల హస్బెండ్ వినడం ఆపేసినప్పుడు, కేర్ చేయడం ఆపేసినప్పుడు, తనని లెస్ వ్యాలిడ్ గా అసలు తనని లెక్క చేయనప్పుడు, తనను హర్ట్ చేసి ఫీల్ అయ్యేలా చేసినప్పుడు, ఆ టైంలో తనకి ఎవరైనా సింపతి, అటెన్షన్ అండ్ తను కోరుకున్న ఎమోషన్ సపోర్ట్ ఇస్తే ఇనిషియలీ ఆ వ్యక్తితో ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది. తర్వాత అది గ్రాడ్యువల్లీ ఫిజికల్ రిలేషన్షిప్ లోకి మారుతుంది. తర్వాత హస్బెండ్స్ కు దొరకడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇదంతా ఇంకో ప్రాసెస్ అండి. సో మగవాళ్ళు ల్యాక్ ఆఫ్ ఇంటిమెసీ వల్ల చీట్ చేస్తే ఆడవాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ వల్ల చీట్ చేస్తారు. రెండు సేమ్ ప్రాబ్లమే కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఎవరైతే భార్యాభర్తలు లేదా కాబోయే భార్యాభర్తలు మీ పార్ట్నర్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ నీడ్స్ను కన్సిడర్ చేస్తూ వాళ్ళను అన్ని విధాలుగా హ్యాపీగా ఉంచగలిగితే సగం డివోర్స్ కేసెస్ తగ్గిపోతాయి. దీనిపై మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ రూపంలో తెలపండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.